హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఎలాగ పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకే, మనకు డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్ అంటే పేరులోనే ఉందండి. డిఫరెన్షియల్ అంటే రెండు ఉంటాయి, రెండు పోర్ట్స్ ఉంటాయి మనకు ట్రాన్స్మిటర్లో, లో హై. దాని మధ్య వ్యత్యాసాన్ని అంటే డిఫరెన్స్ను మనకు చూపిస్తుంది. మనకు ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇప్పుడు జేబిఎఫ్ ఉంటుంది, బ్యాగ్స్ ఉంటాయి మధ్యలో. జామ్ అయినప్పుడు మనకు ఏ విధంగా ఫైండ్ అవుతుంది తెలియదు కదా. అంటే సెక్షన్ని బట్టి మనకు డస్ట్ వస్తుంది, అప్పుడు జామ్ అయింది అనుకున్నాం. అట్లా లేకుండా ఈ ట్రాన్స్మిటర్ పెట్టడం వల్ల సెక్షన్ ఇప్పుడు ఫ్యాను లాగుతూ ఉంటుంది. ఓకే, డస్ట్ను లాగుతున్నా త్రూ బ్యాగ్స్ ద్వారా. అప్పుడు మనకు బ్యాగ్స్ జామ్ అయినప్పుడు అంటే బ్యాగ్స్కు అటు సైడ్ ఒకటి, బ్యాగ్స్ తర్వాత ఒకటి, అంటే ముందు ఒకటి తర్వాత ఒకటి, రెండు పాయింట్స్ తీసుకుంటాం. అవి రెండు ట్రాన్స్మిటర్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, అలాగనే సేమ్ మెయిన్ బ్యాగోస్ ఉంటుంది. ఓకే, సేమ్ దానికి కూడా అంతే, జేబిఎఫ్ లాగానే. జేబిఎఫ్ అంటే చిన్నది ఉంటుంది. ఓకే, బ్యాగ్ ఫిల్టర్స్. అదే మనకు బ్యాగోస్ అంటే పెద్దగా హెవీగా ఉంటుంది. ఓకే, బ్యాగోస్లో కూడా మనకు ఎక్కువగా కోల్ మిల్ బ్యాగోస్, ఓకే, మెయిన్ ఆర్ఏబిహెచ్ అక్కడ యూజ్ చేస్తాం. ట్రాన్స్మిటర్లు డిపిని చూసుకొని అవి హెవీగా ఉంటాయి కాబట్టి ఫ్యాన్స్, ఆ ఫ్యాను సెక్షన్ హెవీగా లాగుతుంటుంది. అప్పుడు లో వచ్చి మనకు ప్రాబ్లం అవుతాయి. అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాబ్లం, ఆ సెక్షన్ లాగుకోకుంటే మనకు ప్రాసెస్లో వేరియేషన్స్ వస్తాయి కాబట్టి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ట్రాన్స్మిటర్ను అక్కడ యూజ్ చేయవచ్చు. ఇండివిజువల్ కూడా ఒక పాయింట్ యూజ్ చేసుకుంటా యూజ్ చేయవచ్చు. మీరు పూర్తిగా వీడియో చూడండి, ఎలాగనో చెప్పాను. ఓకేనండి, మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నారు. ఒకసారి ఎవరన్నా కొత్త వారు ఉంటే చేసుకోండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్. ఇంకా మనకు ఈ డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్స్ మనకు ఏదైనా ఆయిల్ ఫిల్టర్స్ జామ్ అయినది లేనిది కూడా తెలుసుకోవచ్చు. అక్కడ కూడా యూజ్ చేస్తాం. ఆయిల్ సర్క్యూట్లో లూబ్రికేషన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దానిలో కూడా మనకు గేర్ బాక్స్ కానీ దానిలలో ఏదన్నా ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ జామ్ అయినది అంటే ఫిల్టర్కు ఇన్లో ఒకటి, ఫిల్టర్ అవుట్లో ఒకటి కనెక్ట్ చేసామనుకోండి, సఫిషియెంట్గా మనకు ఫ్లో ఉంటే మనకు డిఫరెన్స్ ఎక్కువగా ఉండదు. ఫిల్టర్ జామ్ అయినప్పుడు ఒకటి తగ్గిపోతుంది ఫ్లోలో ప్రెషర్ అనేది, ఇంకొకటి పెరుగుతుంది. దానివల్ల మనకు ఫిల్టర్ జామ్ అనేది అలారం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ట్రాన్స్మిటర్ ఉంటుంది కదా, దాని కింద డయాఫ్రామ్ ఉంటుంది కాయిల్ నుండి. ఆ పార్ట్కు మనకు కనెక్ట్ అయ్యి ప్లాంజులు కనెక్ట్ అయ్యి అటు సైడ్ ఇటు సైడు లో హై అని రెండు ప్లాంజులు కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనకు వీడియోలో చూద్దాం, ముందుకు వెళ్దాం. ఓకే, ఉదాహరణకు డయాఫ్రామ్ మధ్యలో ఉందన్నా కదా, ఈ మధ్యలోది అనుకోండి, గ్రే కలర్లో కనిపిస్తుంది కదా, అదే అనుకోండి. మనకు హై సైడ్ ఒకటి, లో సైడ్ ఒకటి ఉంటుంది. అంటే లో ఉంటుంది, హై ఉంటుంది ట్రాన్స్మిటర్లో. ఈ విధంగా ఉదాహరణకు మీకు అర్థం కానికి చెప్తున్నాను. ఇప్పుడు మనకు
సెంటర్లో ఉందనుకోండి, ఉదాహరణకు మీకు 4 to 20 మిలియాంప్స్, మీరు వీడియో చూడకుంటే 4 to 20 మిలియాంప్స్ గురించి చూడండి, వీడియో ఉన్నాయి మనకు. ఇంకా మన వీడియోస్ చాలా ఉన్నాయి, దాదాపు 40 వీడియోస్ ఉన్నాయి, చూడండి తెలుస్తాయి. అంటే 4 to 20 మిలియాంప్స్, డిజిటల్ అనలాగు మీకు క్లియర్గా 2 వైర్ 4 వైర్ అని ఆ ట్రాన్స్మిటర్ల గురించి మీకు చేశాను, చూడండి. ఒక కావాలంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, పైన మీకు లింక్ ఇస్తాను, ఎండ్లో కూడా వీడియోలు ఉంటాయి, చూడండి. ఓకే, ఇప్పుడు 4 to 20 మిలియాంప్స్ ఉంటుంది. ఉదాహరణకు లో హై అయిందనుకో, లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు 4 మిలియాంప్స్, హై ఉన్నప్పుడు 20 మిలియాంప్స్ వస్తుంది. ఓకే, ఇలాగా మూవ్ అయినప్పుడు 420 దాకా వస్తుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక ట్రాన్స్మిటర్ ఉదాహరణకు -250 నుంచి +250 వరకు ఉంది అనుకుంటాం. అక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంది, మనకు హై లో రెండు ఉన్నాయి కదా. ఎలాగా, ఇప్పుడు -250కి వెళ్ళినప్పుడు 4 మిలియాంప్స్, 20 మిలియాంప్స్కి వెళ్ళినప్పుడు 250 mmH2 అంటే 20 మిలియాంప్స్ వచ్చిందంటే వాల్యూ, అంటే రియల్గా మనకు ప్రెషర్ ఉందనుకోండి 125 ఉంది, 125 ఉంటే -125 ఉంది, 8 మిలియాంప్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 0 ఉంది, రెండు ఓపెన్ చేశారనుకో మనకు 0 వస్తుంది. ఓకే, రెండు లైన్లు ఓపెన్ చేసినప్పుడు 0 వస్తుంది. ఏదో ఒకటి ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇప్పుడు హై ఇది ఓపెన్ చేశారు, లో ఉంటుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది, ఎంతైతే వస్తుందో వాల్యూ అంతటికి వెళ్తుంది. అదే హైది ఓపెన్ చేస్తే పాజిటివ్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఇందాక -250 +250 చూసాం. అదే 0 to 500 రేంజ్ అనుకోండి, మీరు పెట్టారనుకోండి, 0 to 500 డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్లో అలాగా తీసుకోవద్దు. డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్ అంటేనే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయనుకోండి, మనకు కరెక్ట్ వాల్యూస్ వస్తుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 250 వాల్యూ వచ్చినప్పుడు 12 మిలియాంప్స్ వస్తుంది. ఓకే, 250 ఉన్నప్పుడు వాల్యూ. ఓకే, ఇప్పుడు 500 ఉందనుకోండి, 250 ఉన్నప్పుడు 12 మిలియాంప్స్ వస్తుంది. అదే 0 ఉందనుకోండి 4 మిలియాంప్స్ వస్తుంది. మనకు దీనిలో నెగిటివ్ ఎక్కడ ఉండదు, అంటే నెగిటివ్ తీసుకోలే. ఇప్పుడు మనకు డిఫరెన్షియల్ అంటేనే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఒకటి తీసుకుంటే నెగిటివ్ క్లియర్గా మనకు అర్థం కాదు. ఇప్పుడు 0 ఉంది, 4 మిలియాంప్స్ వస్తుంది, అక్కడ రెండు లైన్లు ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 0నే వస్తుంది కదా. 0 వచ్చిందంటే లో వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. అలాగా తీసుకోవద్దు, రాంగ్ అవుతుంది. మనకి ఎప్పుడన్నా కానీ ఇందాక చూసాం కదా, కావాలంటే ముందుకు ఫార్వర్డ్ చేసి చూడండి. -250 నుంచి 250కి +250 ఉన్నప్పుడు కరెక్ట్ వస్తుంది. రెండు ఓపెన్ చేసినప్పుడు 0 వస్తుంది, మనకు ఎంత 12 మిలియాంప్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు
రెండు కనెక్ట్ చేసినప్పుడు 12 మిల్లీ ఆంప్స్ రావాలి. కానీ ఇక్కడ ఏమొస్తుంది, రెండు ఓపెన్ చేస్తే 0 వస్తుంది. అంటే రెండు ఓపెన్ చేసినప్పుడు 0 వాల్యూ. మనకు మామూలుగా అయితే 12 మిల్లీ ఆంప్స్ అంటే 250 ఉండాలి, కానీ ప్రెజర్ 0 ఉంటుంది రెండు ఓపెన్ చేస్తే. కానీ 250 చూపించంటే అక్కడ చూపిస్తుంది, అది రాంగ్ అవుతుంది. ఓకే, అలా మూమెంట్ అయినప్పుడు దీని ప్రకారము రాదు, కరెక్ట్ ఉండదు. ఇది పాజిటివ్ నెగిటివ్కి వెళ్తుంది కదా, మూవ్ అవుతుంది కదా, కానీ మనకు క్లియర్గా ఉండదు అన్నమాట. ఇప్పుడు హై వాల్యూ ఒక్కటే తీసుకున్నాము. ఓకే, మనకు ఒకటే లైన్ కనెక్ట్ చేసాం, అంటే డిఫరెన్షియల్ ట్రాన్స్మిటర్లోనే ఒక్కటే కనెక్ట్ చేసాం, ఒకటి యూజ్ చేసాం. అక్కడ మనం ప్రెజర్కైనా కానీ సెక్షన్కైనా కానీ యూజ్ చేయవచ్చు. ఓకే, దాన్ని ఇప్పుడు హై ఒకటే ఇచ్చాం. ఇప్పుడు క్లియర్గా మనకు 0 to 250నే. అప్పుడు రెండు కనెక్ట్ చేసినప్పుడు 0 to 250నే, ఇప్పుడు ఒకటే కనెక్ట్ చేసాం. ఓకే, దీనిలో కనెక్ట్ చేసినప్పుడు 0 ఉన్నప్పుడు 4 మిల్లీ ఆంప్స్ వస్తుంది. 500 mm/2 ప్రెజర్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది, 20 మిల్లీ ఆంప్స్ వస్తుంది. అంటే లేకోకుండా లైన్ ఓపెన్ చేస్తే 0 అవుతుంది. ఇదే విధంగా నెగిటివ్లో కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు వాల్యూ నెగిటివ్లో ఉండాలంటే ఓకే, ఇప్పుడు 4 మిల్లీ ఆంప్స్, 8 మిల్లీ 125, 12 250, 16 350, 500 20 మిల్లీ ఆంప్స్. ఓకే, ఈ విధంగా మనకు ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు నెగిటివ్లో కనెక్ట్ చేసాము, లో సైడ్ కనెక్ట్ చేసి సెక్షన్ ఉన్నప్పుడు వచ్చిందనుకోండి, మనకు మెయిన్ ట్రాన్స్మిటర్లో రేంజు, అక్కడ సిసిఆర్లో మన పిఎల్సిలో రేంజ్ చూసుకోవాలి కరెక్ట్ ఉండే విధంగా. చేసుకున్నాక మనకు అక్కడ సెక్షన్ కాబట్టి నెగిటివ్లో రావాలి, నెగిటివ్లో వచ్చే విధంగా చూసుకోవాలి. 0 ఇప్పుడు 500 -500 అనుకో, ఇలాగ 4 మిల్లీ ఆంప్స్ మనం చెక్ చేసుకోవాలనుకుంటే 4 125 250 అట్లా మనకు 4 8 12 16 20 ఈ విధంగా ఉదాహరణకు అలాగా వస్తుంది. ఓకేనండి, వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నేను ఇంకా మనం చేస్తున్నాం కదా వీడియోస్, అవన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గుర్తు ప్రెస్ చేసేయండి, మీకు నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అండి.